సీఎంలు ఎవరు? పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారు. అసలు తెలుగుదేశంతో జనసేనకు సంబంధించినటువంటి మైత్రి బంధం ఎన్నాళ్ళు కొనసాగిద్ది? బీజేపీ రాజకీయం ఏంటి? ఇలాగా తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చర్చ లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు ప్రధానమైనటువంటి కారణం. సరే, ఈ ముగ్గురు పోట్లాడుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు పదవుల కోసం ఇది చేసుకుంటున్నారు, విడిపోతారు అని అంటే వాళ్ళు ఆనందపడవచ్చు. విడిపోయేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉండవు. ఎందుకోసమనంటే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలోనే పక్కా ప్రణాళిక రూపొందించుకుంటుంది. అది జమిలీ ఎన్నికల 2027లో వస్తాయా లేక 2029లో వస్తాయా చెప్పలేం. అప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేన కలిసి వెళ్ళాలి, అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అనేటువంటిది వాళ్ళ ప్రణాళిక. ఇది తెలుగుదేశం పార్టీకి కూడా క్లారిటీ ఉండే కదా మొన్న రాధాకృష్ణ వాళ్ళకి దిశానిర్దేశం చేసింది. ఆల్రెడీ బీజేపీ తెలుగుదేశం పార్టీ దెబ్బతీయడానికి అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. నారా లోకేష్ కూడా నాయకత్వంలో ఏమీ లేకుండా పోయింది. అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందో లేదో అనేటువంటి ఒక పెద్ద భవిష్యత్తు దీనికి సంబంధించినటువంటి అంతా కూడా చెప్పాడు కదా, జాతకాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఈ ఆందోళనలు వాళ్ళకు ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. డాక్టర్ యేశ్వరరావు గారు, తెలుగుదేశం చూశారు కదా, అంటే సంబంధం లేని చిరంజీవి గారిని డ్రాగ్ చేయడం ఇందులోకి, కాంట్రవర్సీలోకి. సరే, మీకు వైసీపీకి పాత కష్టాలు ఉన్నాయి కాబట్టి మీరిద్దరు మాట్లాడుకున్న ఏదో అందం ఉంది, కానీ అపోహలు వాళ్ళు సృష్టించినా కానీ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ప్రజల్లో ఒక